విరమణకు సంబంధించి ఆయన ప్రకటన చేశాడు. చేసిన తర్వాత ఇక్కడ ప్రకటనలు వచ్చినాయి. అవును. ప్రకటన వచ్చిన తర్వాత కూడా పాకిస్తాన్ కాల్పులు జరుగుతూనే ఉంటాయి, ఆగినాయి. సరే ఇవాళ అంటే మొదట్లో సరే ఇటు కాల్పులు ఆగినాయి, పోరాటం సద్దుమణిగింది కాస్త. కాబట్టి ఇక్కడ కొన్ని ఇంట్లో మాట్లాడుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి కాబట్టి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అనుకుంటున్నాను. దీనిలో ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని చెప్పటం తీవ్రవాదులను అప్పగించేంత వరకు కూడా కొనసాగుతుంది. సరే, సింధూర్ కొనసాగటం అంటే మనం అఫెన్సివ్ లో ఉన్నప్పుడు అఫెన్సివ్ ని ఆపాల్సి వచ్చింది. రెండోది ఇవాళ జయశంకర్ గారిది ఒకటి వెలుగు పత్రికలు అనుకుంటూ వచ్చింది. ఒక వారం రోజుల క్రితమే జయశంకర్ గారు అమెరికా విదేశాంగ శాఖ మంత్రికి మేము ఇలా ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో చేయబోతున్నామని చెప్పారు. అంటే చేయటానికి పర్మిషను, ఆపడానికి ఆజ్ఞ. కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, జవాబు చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి. స్టేట్మెంట్లు, ప్రకటన, ప్రభుత్వం సైడ్ నుంచి వచ్చే మాటలు అన్ని వినటానికి అవి కూడా కాంట్రడిక్టరీగా ఉన్నాయి. పరస్పర విరుద్ధం. వెతికి చూస్తే అన్ని వెతికి కూడా అక్కర్లా, పైపైనే డొల్లతనం కనపడుతుంది. కాబట్టి చాలా ప్రశ్నలు ఇంకా జవాబు రాని ఉన్నాయి. చాలా మంది ఆశించింది ఏంటంటే, ఇప్పుడు నేను అనుకోలే, మొన్న ఇదే డిబేట్ మనం ఇదే ఏబిఎన్ డిజిటల్ లోనే మనం కూర్చున్నప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఈ రోజు యుద్ధం తాలూకు సమస్యలు, ప్రపంచంలో యుద్ధం అంటే ఎసిమెట్రిక్ వార్ఫేర్ వచ్చింది. బలహీనులు కూడా బలవంతుల మీద యుద్ధం చేసే పద్ధతులు అనేక వచ్చినాయి. ఏంటంటే ఈ డ్రోన్స్ లాంటివి రావటం, ఇట్లాంటి వాటితో ఏమవుతుందంటే చాలా తక్కువ ఖర్చుతో చాలా ఖరీదైన శత్రు ఆయుధాలని ఎవరైనా కానీ దెబ్బతీయగలిగిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం చూస్తున్నాం కదా రష్యాకి సంబంధించి కూడా. అదే యుక్రెయిన్ యుద్ధంలో అది కూడా నేను ఆ రోజు కోట్ చేశాను. అవును, అది చెప్పాను. దాని తర్వాత న్యూక్లియర్ ఇది అనేది అమెరికా పాకిస్తాన్ దగ్గర ఉండటం అనేది కొంత, పాకిస్తాన్ కనుక విఫల రాజ్యం, ఇప్పటికే విఫల రాజ్యం, అది మరీ చిన్న భిన్నం అయిపోయి దానిలో ఎవరిష్టం వాళ్ళది అరాచకం ప్రబలితే కనుక న్యూక్లియర్ ఆర్మ్స్ అనేది ఒక డేంజర్ గా ఉంటాయని చెప్తే ఆ రోజు శశిధర్ గారు కొంత నన్ను పరోక్షంగా విమర్శించినట్లే మాట్లాడారు. అంటే ఆయన అంటే పాకిస్తాన్ 3 ముక్కలైతే 4 ముక్కలైతే మనకేమని. సో నాకేం ప్రాబ్లం లేదు, నేను చెబుతుందంటే అది మనకి ప్రాబ్లం అనే చెబుతున్నాను. పాకిస్తాన్ ఏమైతే నాకు ప్రాబ్లం లేదు. సరే, ఈ రోజు అదే జరిగింది. యాక్చువల్ గా నేను ఆ రోజు మాట్లాడిన దాని మీదే చాలా విషయాల్లో ఇవాళ మోడీ గారు కూడా మాట్లాడారు. నేను నోట్స్ లో కూడా రాసి, అణ్వాయుధాల గురించిన ఆందోళన మాకు కూడా ఉంది, కానీ దాంతో మేము పూర్తిగా వెనక్కి దక్కేది లేదు. మన దగ్గర కూడా ఉన్నాయి కదా, అది మేము దీపావళి కోసం పెట్టుకున్నామా అన్నారు కదా. ఉన్నాయి కానీ ఎవరెవరి మీద వేసినా మొత్తం పోద్ది కదా. దగ్గర ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. మరి వాళ్ళకి భయం ఉండదా సార్? వాళ్ళకి పాకిస్తాన్ కి భయం ఉండదా? అది మేము కూడా పోతాం అనేది భయం అంటే నిండా మునిగినోడికి తలే ఉంది. అంతే కదా, నేను బాగుపడద్దు, పక్కోడు బాగుపడద్దు, అంతే. నిండా మునిగినోడికి తలే ఉంది. ఏమన్నా బాగున్నోడికి బతుకు మీద ఆశ ఉంటుంది, భవిష్యత్తు మీద ఇది ఉంటుంది. ఇదేం సాహసం కాదు కదా. యుద్ధం అంటే ఒక సాహసం, యుద్ధం అంటే ఒక పోరాటం, దానిలో ఒక అమరత్వం, లేకపోతే ఒక సాహసోపేతమైన కార్యకలాపాలు, ఒక గొప్ప దీక్ష, పట్టుదల ఇన్ని కనపడతాయి. ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి, దేనికోసం చేస్తున్నాం అనేది ఏవి లేవు. అడ్వాన్స్ యుద్ధంలో ఒకటి పడేస్తే కనుక ఏ సాహసం లేదు, దానిలో యుద్ధంలో పోరాట పట్టిక లేదు, న్యాయం అన్యాయం ప్రసక్తి లేదు. ఏవైనా కావచ్చు కదా. అందుకని నేను మొన్న మాట్లాడిన దాని తర్వాత నాకు ఆరో సరే ఆయన ఏదో అట్లా మాట్లాడారు, అంటే కూడా కాదు, కానీ కొంచెం సూపర్ గా ఉంది. నాకు ఈ నిర్ణయం మంచిదేననే నా ఫీలింగ్. ఇదేం పెద్ద చెడ్డదని నేను అనుకుంటున్నా. ఏ సార్ ఇప్పుడు ఆపేయడం అంతే, ఆపటం నేను ప్రభుత్వం సైడ్ నుంచి కొంత ఆరోగ్యకరంగానే నిర్ణయం తీసుకున్నారు, కానీ జనాలకు జవాబు చెప్పడం దగ్గరికి వచ్చేసరికి జవాబులు చెప్పడం కొంచెం కష్టంగా ఉండి ఇంత రకాలుగా కన్ఫ్యూజ్ అవుతుందేమో పరిస్థితి అనేది నా అనుమానం. ఎందుకంటే అది కొంచెం ఓపెన్ గా వచ్చితే బాగుండేది. మొదటి నుంచి చర్చల్లో వీటిలో కూడా అనవసరమైనటువంటి కొంతమంది వచ్చి అనవసరంగా దాన్ని అది ఇది చేసి మొత్తం తేల్చేయద్దని ఎవరు అంటున్నారు? 1994లోనే పార్లమెంట్ లో ఈ రిజల్యూషన్ పాస్ చేశారు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని లాక్కోవాలని.